బెంగళూరు రేవ్ పార్టీలో కీలక ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. డ్రగ్స్ టెస్ట్లో నటి హేమకు పాజిటివ్ వచ్చింది. ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. మొత్తం 103 మంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న నార్కోటిక్ టీం వాటిని టెస్టింగ్ కి పంపించారు. అందులో 86 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం 59 మంది పురుషులు, 27 మంది మహిళల శాంపిల్స్ లో డ్రగ్స్ ట్రేస్ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, డ్రగ్స్ టెస్ట్ లో నటి హేమకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కవిత, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కూడా నటి హేమ ఇప్పటి వరకు కూడా ఈ కేసులో తాను లేనట్టుగా అనేక రకాలుగా అటెన్షన్ డైవర్షన్ చేసే ప్రయత్నాలు సాగించారు. కానీ ఏకంగా ఆమెకు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ అనేది మాత్రం సంచలనంగా కనిపిస్తోంది. మనం చూసాం, రేవ్ పార్టీలో మొదటగా పేరు వినిపించగానే దీనికి సంబంధించి ట్విట్టర్ లో కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తూ నేను హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను, పిల్లలున్నానంటూ కూడా పోస్ట్ చేసి ఆ తర్వాత తెల్లవారి మళ్ళీ తిరిగి ఒక వీడియో బిర్యానీ వంచున్నట్టుగా ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన నేపథ్యం అంటే డైవర్షన్ చేసే ప్రయత్నం చేసింది. కానీ చివరికి కొత్త రక్త నమూనాలకు సంబంధించి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి దాదాపు 103 మందికి ఈ డ్రగ్స్ శాంపిల్స్ తీసుకొని కూడా రక్త నమూనాలు టెస్ట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో 86 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించారు. దీంట్లో 59 మంది పురుషుల రక్త నమూనాలతో పాటు 27 మంది మహిళల రక్త నమూనాలు డ్రగ్స్ పాజిటివ్ గా కనిపిస్తా ఉన్నాయి. ఆ నటి హేమ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్న నేపథ్యంలో కూడా నిర్ధారణ అయింది. అయితే ఆ రోజు కీలకంగా నిర్వాహకులకు సంబంధించి కీలక నిందితుడు వాసుతో పాటు మిగతా నలుగురిని అంటే మొత్తం 5 అరెస్ట్ చేశారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా బ్లడ్ శాంపిల్ తీసుకొని కూడా వదిలేసిన నేపథ్యంలో కూడా వాళ్ళకి తిరిగి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సంబంధించిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ శాంపిల్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ కేసు నార్కోటిక్ బ్యూరోకు ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో కూడా వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. వెనకాల ఒక సెక్స్ రాకెట్ తో పాటు డ్రగ్స్ రాకెట్, ఒక రేవ్ పార్టీకి సంబంధించి దాదాపు 200 మంది పాల్గొన్న నేపథ్యంలో అందులో 103 మంది శాంపిల్స్ అనుమానులు స్వీకరించారు. దీనికి సంబంధించి 86 మందికి పాజిటివ్ కనిపిస్తుంది. వీళ్ళందరూ నోటీసులు జారీ చేసి తిరిగి విచారించే అవకాశాలు కనిపిస్తాం. ఓకే వాసు, థ్యాంక్ యూ.